హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న జంతువు ఫాక్స్ ఫ్రెండ్స్. ఈ నక్కలు ఎక్కువగా గ్రామాల్లో నివసించే వారికి బాగా తెలుసు ఫ్రెండ్స్. గ్రామాల్లో ఎక్కువగా పంట పొలాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి పంట పొలాల్లో ఎక్కువగా ఎందుకు సంచరిస్తూ ఉంటాయంటే ఫ్రెండ్స్, ఇవి మాంసాహార జంతువులు ఫ్రెండ్స్. పంట పొలాల్లో ఎక్కువగా పక్షులు, కీటకాలు, అదేవిధంగా వరి పొలాలలో మాత్రం ఎండ్రకాయలను తింటూ బతుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు నివాసాలకు దగ్గరగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ నక్కలు అనేవి సాయంత్రం సమయంలో వచ్చి ఊళ్ళలో వేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఎక్కువగా గ్రామ ప్రాంత వాసులకు బాగా తెలుసు ఫ్రెండ్స్. ఈ నక్కను చూడండి ఫ్రెండ్స్, పొద్దాకు తిరుగుతూనే ఉంది. ఈ నక్కల జిత్తులు మా నక్కలు ఫ్రెండ్స్. వీటికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఇవి సొంతగా వేటాడటం తక్కువ, దొంగిలించి బ్రతకటం ఎక్కువ ఫ్రెండ్స్. పులులు, సింహాలు, చిరుతలు వేటాడిన జంతువుల్ని ఇవి దొంగతనంగా ఎత్తుకొని వచ్చి తింటాయి ఫ్రెండ్స్. అందుకని వీటిని జిత్తులు మా నక్కలు అంటారు ఫ్రెండ్స్. ఈ నక్క తిరుగుతూనే ఉంది ఫ్రెండ్స్, దీనికి అలసటే లేదనుకుంటా. గ్రామీణ ప్రాంత వాసులకి ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ప్రతి చేలలో కూడా పడుకుంటాయి ఫ్రెండ్స్. ఈ జంతువు కూడా చాలా బలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నక్కను మనం చాలా సేపటి నుంచి గమనిస్తున్నాం ఫ్రెండ్స్. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా సరే ఇది చాలా యాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్. అబ్బో, కొద్దిసేపు ఆగింది, మళ్ళీ మొదలేసింది ఫ్రెండ్స్ తిరగటం. మా వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.